హే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రల్కాంత్ యూనిక్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను అమెజాన్ నుంచి వైర్లెస్ మైక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ మైక్ మనకి ఎలా యూజ్ అవుతుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇదన్నమాట కేరియో బ్రాండ్ నుంచి వచ్చిన గోరిక్ సోలో వైర్లెస్ మైక్. సో ఈ మైక్ మనకి అన్బాక్స్ చేయగానే కేరియో బ్రాండ్ నుంచి లోగో స్టిక్కర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి వైట్ కలర్. సో అలాగే మనకు బాక్స్లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో కంప్లీట్ డీటెయిల్స్ వైర్లెస్ మైక్ గురించి ఉంటుంది. సో అది మనం ముందు మాట్లాడుకుందాం. ఇది బాక్స్లో మనకి ఇది రిసీవరు, ఇది కంప్లీట్ సి పోర్ట్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ఛార్జింగ్ పోర్ట్ కూడా కంప్లీట్ సి పోర్ట్ తోటే ఇవ్వడం జరిగింది. సో మనం ఆ సి పోర్ట్ తోటి మనకు సి పోర్ట్ ఉన్న మొబైల్ ఏ మొబైల్కైనా మనం ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. మనకి ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ సి పోర్ట్ కేబుల్ తోటి దానికి పిన్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం మైక్ చూసుకున్నట్లయితే మైక్ కూడా మనకి సి పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే దీనికి పర్టికులర్గా పవర్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి లైట్ బ్లింక్ అయి పవర్ ఆన్ అవుతుంది. సో దీని పవర్ పోర్ట్ కూడా సి కేబుల్ ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్గా. ఇది మనకి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫుల్ ఛార్జ్ అయితే అరౌండ్ 5 hours వరకు ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా మనకి వైర్లెస్ మైక్ అయితే వర్క్ అవుతుందని మనకి చెప్తున్నారు. సో ఈ వైర్లెస్ మైక్ మనకి 30 meters రేడియేషన్లో మనకి వర్క్ అవుతుంది. 30 meters డిస్టెన్స్ రిసీవర్కి మైక్కి 30 meters డిస్టెన్స్ ఉంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మనకి వర్క్ అవుతుంది. సో వర్క్ అవుతుందని మనకి ఆ ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. సో నేను కూడా టెస్ట్ చేశాను. మనకి 30 meters డిస్టెన్స్ వరకు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వర్క్ అవుతుంది. సో మనకి బాక్స్లోనే ఇంకొక బాక్స్ ఇచ్చారు, అది ఏంటో చూద్దాం. సో ఇందులో మనకి ఛార్జింగ్ కోసం అని చెప్పేసి యూఎస్బి కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఈ యూఎస్బి టు సి పోర్ట్ కేబుల్ మనము రెండుకి, ఒకటి వైర్లెస్ మైక్కి అండ్ రిసీవర్కి, రెండిటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెండు ఛార్జ్ చేయాలి. ఈ రెండు ఛార్జ్ చేస్తే మనకి అరౌండ్ 5 hours వరకు ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా మనకి వర్క్ అవుతుంది. సో ఇలా ఛార్జింగ్ పెట్టేసి మనము యూస్ చేసుకోవచ్చు. ఆ రిసీవర్ అనేది మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఐఫోన్కి యూస్ చేసుకోవడం కోసం ఐఫోన్ పిన్ ఎక్స్టెండర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్స్మిషన్కు ఉన్న సి పోర్ట్ నుంచి ఐఫోన్ ఎక్స్టెండర్ కనెక్ట్ చేసి ఇది ఐఫోన్ కూడా యూస్ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్లా ఎలాంటి పోర్ట్ అయినా యూస్ చేసుకొని, ఎక్స్టెండెడ్ యూస్ చేసుకొని ఏ ఫోన్కైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో కేవలం 1099 మాత్రమే పర్చేస్ చేశాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, పర్చేస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.